ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే దోశను అయితే వేసింది. సో నేనైతే తినేసేసాను, నాకు ఆకలి అయితే అవుతుంది. సో ఈరోజు అయితే కొంచెం లేట్ అయితే అయ్యింది దోశలు చేయడానికి. సో కొంచెం చీకట్ లాగా కొడుతుంది, మళ్ళీ వర్షం వస్తుందో ఏమో అందుకని చెప్పి కొంచెం కెమెరా కూడా సరిగా వస్తలేదు, మబ్బుగానైతే అనిపిస్తుంది. సో దోశను అయితే తీసి వేస్తుంది ఇంకా. సో దోశకి మా మమ్మీ కర్రీ కూడా వేసింది. ఏడుంది మమ్మీ కర్రీ? సో అవతలని అయితే ఉందంట, కర్రీ వేసింది, చట్నీ అయితే వేసింది. ఇంకా నేను కూడా దోశలు అయితే తినేసాను. దోశని చక్కగా గాల్చు మమ్మీ కొంచెం. సో నాకు కొంచెం మరీ సరిగా కాల్చకపోతే తినబుద్ధి కాదు, కొంచెం మాడగొట్టకు, కొంచెం ఎక్కువ మంచిగా కాల్చు అంతే. ఏమై మామ చాలా రోజులకు వస్తుంది. అవునా? అక్షర పోయిందా హాస్టల్కి? పోయిందా? ఓ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఏ పండుగ అబ్బా? ఇప్పుడు ఏ పండుగ ఉంది దగ్గరలో? దసరాకి వస్తుందా మళ్ళీ? సో ఫ్రెండ్స్ హాస్టల్లోకి పోయి రాఖీ కట్టించుకోవాలా? ఓ పాపం చాలా. ఇప్పుడు జూన్ అక్టోబర్ అంటే ఓ ఇంకా మస్తుంది. సో ఫ్రెండ్స్ మా అమ్మమ్మ కూడా పోదామని అయితే రెడీగా ఉంది. సో ఇప్పుడైతే ఈరోజు అయితే మా అమ్మమ్మ ఇంటికి అయితే పోతుంది. అండ్ మా మామ కూడా వచ్చిండు. నేను షాక్ అవుతుంది, మామ వచ్చిండా అని చెప్పి. నేను అక్కడిక్కడ చూసినాను, అంటే మా చెర్రీ ఉండి నాన్న అని అన్నాడు. సో మా చెర్రీ పెద్ద నాన్ననైతే నాన్న అని అంటాడంట. సో అందుకని నాన్న అంటే ఎవరబ్బా అని నేను చూస్తున్నాను. చూసే ఇంకా మా పెద్ద మామని చూసినామని మామ వచ్చిండా అని చెప్పి షాక్ అయిపోతుంది. ఎందుకంటే మా మామ కొంచెం ఎక్కువ రాడనమాట, కొంచెం బిజీ ఉండి. సో అందుకని చెప్పి ఎప్పుడో ఒకసారి వస్తాడు, అందుకని చెప్పి వచ్చిండని చెప్పి నేనైతే నమ్మలేకపోతుంది. సో ఈరోజు అయితే ఇది. సో ఫ్రెండ్స్ ఇదనైతే మా తమ్ముడు అయితే మష్రూమ్స్ అయితే వేసిండు. సో మష్రూమ్స్ ఏంటిదంటే ఆడ చెట్లను అయితే పెరిగినాయి, ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ చెట్లను అయితే కొంచెం మష్రూమ్స్ లాగానైతే పెరిగిండే. కాకపోతే నేను చూసే లోపల మా తమ్ముడు అయితే పీకేసిండు అనమాట. సో మా తమ్ముడు దాంట్లో తిందామని అయితే అన్నాడు. సో తెంపేసిండు కూడా, కాకపోతే ఇంతకుముందు కూడా ఉండే, ఇంతకుముందు చాలా పెద్దగా ఉండే కానీ తెంపేసిండు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ కొన్ని చిన్నవి అయితే వేసిండ్రు. సో ఇవన్నీ మా తమ్ముడు అయితే తిందామని అయితే అన్నాడు. కాకపోతే ఇవన్నీ మేము కొంచెం నీట్గా మేము పెంచాలని అయితే పెంచలే కదా, చెత్తలను అయితే పెరిగినాయి, కొంచెం ఇలా డస్ట్ లాగా అనిపిస్తుంది కదా. సో మా తమ్ముడు ఏదో తెలియక తిందామని అయితే అన్నాడు. అండ్ తెంప అయితే మళ్ళీ కింద వేసిండు. సో మేము నిజంగా ఇవి తింటామని అయితే అనుకోకండి, ఎందుకంటే అవి కొంచెం నీట్నెస్ అయితే లేదు. సో తినాలనుకుంటే మనం పెంచుకొని అయితే తినచ్చు. సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే చపాతీలు అయితే వేస్తుంది. సో నైట్ అయితే అయ్యింది, చూస్తున్నారు కదా చీకటి అయ్యింది. సో అందుకని చెప్పి మా మమ్మీ చపాతీ అయితే వేస్తుంది. ఈరోజు అయితే అన్నం క్యాన్సిల్ అయ్యింది. సో చపాతీకి ఏం కర్రీ ఒకసారి అయితే చూసిద్దాం మనం కూడా. చీక మారిపోయింది. సో ఓ అమ్మ చూడండి ఫ్రెండ్స్, అసలు కెమెరాకి అసలు ఎట్లా వస్తుందో అనేది అయితే కొంచెం పొగలు అయితే తీసేసినాము. తీసినందుకైతే ఇదైతే మనకి బెండకాయ కూరనైతే అయ్యింది. సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే చపాతీ అయితే వేస్తుంది. సో మా మమ్మీ చపాతీలు అయితే వేస్తుంది అండ్ మనం అయితే చపాతీలు చేసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో ఇంత అండ్ కంప్లీట్ అయితే అయ్యింది. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.